సో ఫార్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్? ప్రస్తుతానికి అయితే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. సిఎస్కే 5 స్టేబుల్. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్ అండి. స్ట్రగ్లింగ్. మరి మీరు? నేను ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యానండి. లెఫ్ట్ ఆర్మ్ మిస్టర్ ఏక్ బౌలర్ 119 ఏంట్రా, 119 km/h ఏంట్రా రే. భువనేశ్వర్ కుమార్ నార్మల్ చేసే స్పీడ్ రాది. అండ్ ఈజీలీ వినబుల్ మ్యాచ్. అప్పుడు వస్తాడు మనడు తల. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నిన్నటి మ్యాచ్ జరిగింది, ముంబై వర్సెస్ ఆర్సీబీ. నా ఫేవరెట్ టీం ముంబై. ఆగంలో ఓడిపోయింది అన్నట్టు. మా ఎట్లుంటది అంటే గెలిస్తే టోటల్ గా గెలిచేస్తాం, టాప్ కప్పులు గెలిచే రేంజ్ లో ఉంటుంది. లేదంటే టోటల్ పడుకుంటాం అనమాట. సో సిఎస్కే టైప్ కాదన్నట్టు. సిఎస్కే అన్ని గెలుస్తూ పోతారు, మేము ఓడుతూ వచ్చి గెలిచి కప్పు గెలుస్తాం. అసలు మీకు కప్పు ఎలా గెలుస్తామా అని మీరు ఎక్స్పెక్ట్ చేయాలన్నట్టు. ఆ రేంజ్ లో చేస్తాం, ఆ రేంజ్ లో ఆడదాం అన్నట్టు. నేనైతే కొన్ని మీమ్స్ రెడీ చేసి పెట్టుకున్నా, చూద్దాం వాటిని. సో యా, ఎంఐ ఫ్యాన్స్ టు కృణాల్ పాండ్యా. నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా తన్నేవరా. మీ ఇద్దరికి కెరియర్ స్టార్ట్ చేసింది ఎంఐ తోటి. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు అటు ఇటు అయ్యారు. హార్దిక్ పాండ్యా పాపం లెఫ్ట్ ఆర్మ్ మిస్టర్ ఏక్ బౌలర్ 119 ఏంట్రా, 119 km/h ఏంట్రా రే. భువనేశ్వర్ కుమార్ నార్మల్ చేసే స్పీడ్ రాది. ఇసిరి మిగలవు, ప్లస్ మళ్ళీ నెత్తికి ఇసురు కొడతాడు. ఆ బౌలింగ్ నీకు చెప్తున్నా కదా, లాస్ట్ ఓవర్కి. అందుకే వీడు ఎక్కడ ఇసురు కొడతాడని చెప్పేసి వీళ్ళేదో లేపారు అంతే. కాబట్టే పోయింది మ్యాచ్. 10 నిమిషాలు పాత హిట్టర్ అయితే ఒక్క బౌలర్ కూడా మిగలడు. 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. ఆ కుట్టుడు చూడాలి. వచ్చుడే ఫస్ట్ 5 బాల్లు 20 రన్లు. నువ్వు మనిషివా మడేలు నా కొడుకు. ఏం కొట్టడం రాది. ముఖ్యంగా హేజిల్వుడ్ అని బౌలింగ్ లో 6, 4 ఇప్పుడే ఇంకా మధ్యలో ఒకటి ఆగింది తప్ప. మళ్ళీ 5th బాల్ 6th బాల్ స్టార్ట్ అయింది, కృణాల్ పాండ్యా చేసాడు మళ్ళీ 6. చెబుతున్నా కదా, 150 120 దగ్గర ఉండాల్సిన స్కోరు టార్గెట్ పటాకని 70లోకి వచ్చింది. వీళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత ఒకటేసారి 2 6 దగ్గర పోయినది మాది. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటు. కృణాల్ పాండ్యా 4 వికెట్లు, అది అక్కడ సెట్ అయింది వాళ్ళకి. హేజల్వుడ్ చాలా మంచి బౌలింగ్ వేసిండు, అక్కడ సెట్ అయింది. భువనేశ్వర్ కుమార్ సూపర్ వేసిండు, ఎస్ దయాల్ మస్త్ ఆపిండు. ఇంకా వేరే లెవెల్ బౌలింగ్ అయినప్పుడు. ఈసారి ఎట్లుందంటే సిచ్యువేషన్, ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేయమో వీళ్ళు ఆడతారని చెప్పేసి వాళ్ళు ఆడుతున్నారు. స్టార్ టీమ్స్ అన్ని లైట్ తీసుకుంటున్నాయి ఈసారి. బాస్ గాడ్ కృణాల్ పాండ్యా దొరికితే చేస్తావు, బాల్ తాగితే చేస్తావు. నో డౌట్ అట్లా కొడుతున్నాడు. ఏం ఇసురుడు రా అని ఇసురుడు చల్లకుండా వచ్చాడయ్యా మన ఫ్రస్ట్రేటెడ్ రివెంజ్ ఫోన్ కాల్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. వనక్కం అప్ప 5 టైం కప్పు విన్నరు. ఏనప్పని నీ అప్ప నేనప్ప నీ ఫోన్ కాల్ ఫ్రెండ్ అలియాస్ లాయల్ ఫ్యాన్. ఫోన్ కాల్ ఫ్రెండ్ ఏ మళ్ళీ మ్యాచ్ ఓడిపోతే ఫోన్ చేద్దాం అనుకున్నావా? వెళ్ళి వాంకడేలో ముంబైని అడుగు. ఆర్సీబీ ఫామ్ లోకి వస్తే ఎట్టా ఉంటదో. క్యాచ్ కూడా ఉండాల్సింది. ఎరా మీకు పాయింట్లు సంపాదించడం రాదా? రన్ రేట్లు మెయింటైన్ చేయడం మర్చిపోయారా? ఆ టేబుల్ కింద డాన్సింగ్ ఆడతారేంట్రా మీరు? బెస్ట్ బౌలింగ్ అటాక్ అని తప్పారు కదా. అటాక్ నే కొట్టాం, మా బౌలింగ్ తో దింపాం. ఇంకేం ట్రోల్ చేస్తారా మీరు? ఈసారి మా దరిద్రం మీ అన్ని టీములకి పచ్చళ్ళ మాదిరి పంచి పెట్టాం. ఏంద్రా సపోర్ట్ చేస్తలేవు? ఏంటో తెలుసరా, ఇది టీం వర్క్ అంటారా నా కొడక. సిఎస్కే అసలు దొరకలేదు నీకు. ఇప్పుడు ట్రోల్ పతిదార్ గాడు స్టార్ట్ చేశాడు. ఈ దమ్ము మేమరా నాయన సాగు కొడుతున్నారా. అదే కంటెంట్ టైం కి తీసుకొస్తారనమాట. లైక్ దమ్ము మేము నిన్న పొద్దున్న నుంచి అసలు అల్లాడుతున్నా. చెప్తున్నా కదా, అది చింపాక్ సాంగ్ టోటలీ వర్త్ ఇట్ ఫర్ పతిదార్ మ్యాన్. ఏం కొట్టిండ్రా మ్యాచ్. ఎట్లుందంటే సిచ్యువేషన్, ఒకడు కొడుతుంటే ఇంకోటి యాడ్ అయ్యిండు. అంటే వికెట్ పడిన తర్వాత ఒకటి వచ్చిండు, వీడు కొడుతూ కంటిన్యూ అవుతుంది. వీడు మెల్లగా వీడు కూడా కొట్టుడు స్టార్ట్ చేస్తున్నాడు. వీడు అవుట్ అయిపోతున్నాడు. వీడు అవుట్ అయిపోయాడు అని చెప్పేసి వీడు ఆల్రెడీ కొత్తగా వస్తాడు కదా, వీడు కొత్తగా వచ్చినప్పుడు వీడు కొడుతున్నాడు. వీడు అవుట్ అయ్యే లోపు వీడు స్టార్ట్ చేస్తున్నాడు కొట్టుడు. వీడు అవుట్ అయ్యే లోపు వీడు ఇంకోటి కొత్తగా వస్తున్నాడు, వీడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇట్లా కొట్టిరా ఆర్సీబీ నిన్న. వీడికి కృణాల్ పాండ్యాకి తేడాలే పడదు నిజంగా. కౌశిక్ ఎట్లా రా బౌలింగ్ వేయడమే హాట్ రా. చాలా ఈజీ.
బ్రో హీఈస్ స్పిన్నర్ అనుకుంటావా, వాని బాల్ ఒక్కడు కూడా స్పిన్ తిరగదురా. హైలైట్ అది, అసలు స్పిన్నర్ కి స్పిన్ తిరగదు, ఇసిరి కొడతాడు, ఇట్లా ఇసిరి కొడతాడు, ఇంకా ఇట్లా తిప్పాడు, ఇంకా డైరెక్ట్ ఇట్లా పట్టుకుని ఇసిరి కొడతాడు. ప్లస్ ఒక స్పిన్నర్ బౌలింగ్ లో మనకు వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే దాంట్లో ఏం చేస్తారు ఆ స్పిన్నర్ అని చెప్పేసి వాడు హెల్మెట్ పెట్టుకోలే, వీడు బౌన్సర్ వేసి నెత్తికేసి, వాడు హైట్ 6'3", నెక్కి తగులుతుందని చెప్పేసి వాడు భయపడి ఆగ్రా బాబు నేను హెల్మెట్ తీసుకొస్తా అని చెప్పేసి హెల్మెట్ వేసుకొని బ్యాటింగ్ చేసినాడు. ఇక దేవుడ్రా బాబు అయితే మాత్రం దేర్స్ నో పర్ఫెక్ట్ టైం టు యూజ్ దిస్ అంట. ఏమండి ఈ సంవత్సరం ఐపీఎల్ ఎవరు గెలుస్తారంటారు? ఎవ్రీ ఇయర్ రా బాబు మేము. ఈసారి పరిస్థితులు వేరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. మమ్మల్ని ఓడించి ఇంకెవడయ్యా కప్పు కొట్టేది? కొడతాం రా, మేమే కొడతాం, మిమ్మల్ని ఓడించి కప్పు దింకెళ్తాం. అంత మాట లాస్ట్ ఏమో ఇదే మేము వేసారు మావా, వాళ్ళు కొట్టేదాకా పోయిర్రా. ఇట్లాంటి మేము లేయకడరా, మీకు చెబుతున్నా కదా ఇప్పుడు లేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి కథలన్నీ పడతారు ఫ్యాన్స్, అక్కడ మిగిపోతారు. ఏముండదాడా మిగిపోతుంది. ఏంట్రా గెలిచే స్టాప్ కి వెళ్ళిపోదాం అనుకున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు ఆటం లేట్ అయింది కదా, ఎందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. అంటే ఈ ఇయర్ ఎంఐ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ వీళ్ళై కావన్నమాట. ఆర్సీబీ, డిసి, కోల్కతా, పంజాబ్ వీళ్ళై. ఎల్ఎస్జి కూడా బాగా ఆడుతుంది. స్టార్ టీమ్సే కొడతా అనుకుంటాం ప్రతిసారి, ఈసారి అట్లా లేవు. సిఎస్కే పడుకుందంటే ఇంకా హైలైట్, సిఎస్కే మాత్రం దారుణంగా పోతుంది. నెక్స్ట్ వచ్చాడయ్యా లాస్ట్ ఓవర్ 3 wickets 9 runs. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి బెంగుడు వచ్చాడు, బౌలర్ వచ్చాడరా లుచ్చా. ఓకే ఇప్పుడు ముంబై బౌలర్లని విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే పతిదారన్ జితేష్ వచ్చి ఏం కాదు నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి హెల్ప్ చేసి సూపర్ ఎక్స్ వేసాడు. జితేష్ కొట్టాడయ్యా బాబు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా టచ్ చేస్తున్నావు వెనక ఎగిరిపోతున్నాయి, అదేంటో అమ్మా బాబోయ్. అండ్ నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్ ఆఫ్టర్ టేకింగ్ విరాట్ కోహ్లీ వికెట్. హుసేన్ బోల్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ట్రెంట్ బోల్ట్ వికెట్ తీసిండు కాబట్టి బోల్ట్ అని ఉంది కదా, ఫ్యాన్స్ ఇప్పుడు వేసుకోవాలి కదా వికెట్ తీసిండని చెప్పేసి హుసేన్ బోల్ట్ వేసుకుంటారు. దేవుడా 117 km/h షార్ట్ బాల్ ఓరమ్మా రే. నా మొట్ట కూడా ఆగదు. దేవుడా వాట్ ఎ మ్యాచ్. కేసర్ అందరూ కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. ఆరో నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా, ఒక్కొక్కనే ఒకే దెబ్బకి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు. ఇక్కడ కోహ్లీ కంటే మిగతా అందరూ ఎలివేషన్స్ అయితే చూసా, ఇప్పుడు కరెక్ట్ మనలో వేసుకుంటారు ఫ్యాన్స్, బట్ అక్కడ టీం బాగా డెవలప్ అయింది. ఈసారి కోహ్లీ మాత్రమే కాదు ఎవరు వచ్చినా గెలుస్తారు, ఎవరున్నా గెలుస్తారు అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. దాట్ వాస్ కేక సూపర్. బ్రోక్ ద 5-year ఈడెన్ కర్స్, బ్రోక్ ద 10-year వాంకడే కర్స్, బ్రోక్ ద 17-year చెపా కర్స్. దిస్ ఈస్ న్యూ ఎరా ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కేజీఎఫ్ లో అయినా యా పెట్టాల్సిందే ఏమనుకున్నాం. అండ్ ఈజీలీ వినబుల్ మ్యాచ్, గెలవచ్చు. సిఎస్కేకి ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్ గట్టిగా ఉంది. మంచిగా ఆడితే వస్తుంది, అప్పుడు వస్తాడు మనడు. అలా సింగిల్ తీస్తా, పైకి రొటేట్ చేస్తా. చెన్నై ఫ్యాన్స్ అంతే, అయిపోయా మ్యాచ్ ఆడే. ఏం చెప్తాం ఇంతకంటే ఇంకా అన్నట్టు మీరు రాజ్ ప్రకాష్ రాజ్ మాత్రమే ఆడతా. గజనీ లాస్ట్ ఓవర్ లో ఆడతా. డాక్టర్ బాయ్ ఇంకో వెళ్ళి మెంటల్ స్పెషలిస్ట్. ఈ సల కప్తాను ఎందుకు వచ్చాను? ఆ మిగతా వర్స్ మొత్తం నేనే ఆడతా. ఎనీథింగ్ వాట్ టేబుల్ టాప్ ఎలా చేయాలో తెలియాలంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రో మళ్ళీ చెప్తున్నా, మస్తు ఆడుతున్నారు ఆర్సీబీ. ఇట్లాంటి బానే లేపుతున్నారు, పోయిందంటే దారుణంగా పోతుంది ఆర్సీబీ. నాకు ఎందుకు అనిపిస్తుంది. వెల్ ప్లేడ్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ప్రణాల్ పాండ్యా వికెట్స్, పతిదార్ 64 in 32, తిలక్ మస్తు ఆడిండు. కొద్దిసేపు ఉంటే గెలిచేది. హార్దిక్ క్యాక వేరే లెవెల్ ఆడిండు, సూపర్. ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. జస్ట్ ఏదో లైక్ మొన్న ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ లెక్క వాళ్ళు 200 కొడితే వాళ్ళు జస్ట్ 120 కొట్టినట్టు కాకుండా వాళ్ళు 12 runs అట్లా ఓడిపోవడం నాకు హ్యాపీ, అంతకంటే ఇంకేమవుతుంది. సో సిచ్యువేషన్ సో ఫార్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్ ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. సిఎస్కే ఫస్ట్ స్టేబుల్. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్ అండి. మరి మీరు? నేను ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యానండి. టాప్ 4 కి రావాలి లేదా మీకు? చెన్నై, ముంబై, సన్ రైజర్స్ హోప్ఫుల్నెస్ లేదా మీకు? రోజుకి వరస్ట్ అవుతున్నారు. ఏమైనా చెప్పరాదు? ఏం చెప్తాం అంకల్,
మనకు తెలుసు జాబ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, రెస్పెక్ట్ అంటే ఏంది. వీళ్ళకి అసలు చిచి 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 హోప్ఫుల్లెస్ పీపుల్. బౌన్సర్ తో అవుట్ చేయడం ఈజ్ అ మెంటల్ స్ట్రోక్ రా చెప్తున్నా. ఇస్రమింగ్ కూడా అబ్బా కొంచెం మిస్ అయితే నెత్తి పగల కొట్టడమే మామూలు ఉండదు. సో యా రజత్ పతిదారు స్పిన్నా ఎవరితో తెలుసురా? నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? నేను బాలు కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అట్లా ఆడాడు నిజంగా, అట్లా ఆడాడు నిజంగా. ఎవ్రీ మీమ్ వర్త్ ఇట్. పతిదారు ఓవరమ్మా నువ్వు లాస్ట్ సీజన్ కంటే వేరే లెవెల్ కొడుతున్నావు. వెల్ ప్లేడ్ బాయ్స్, కమాన్. కానీ ఇంకా ఇంకా ఇంతకంటే హై ఇంకేమైతుంది ఆర్సీబీకి? 2016 మళ్ళీ రిపీట్ అవుతుంది. అసలు ఏ బాల్ పడుతుందో చూడకుండా గుడ్డిగా అక్రాస్ ఆడాల్సిన అవసరం ఏముంది రా బాబు? నిజంగా నాకు అదే అనిపించింది. ఆ బాల్ వస్తుందా లేదా ఏదో ఇంత బాధ అనిపించింది అంటే నిన్న మ్యాచ్ చూస్తుంటే. కానీ పడికలు నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. ఆంజనేయులు శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. నా కర్సాఫ్ చెప్పాక కర్సాఫ్ వాంగడే కర్సాఫ్ ట్రాఫీ ఏ ఆర్సీబీ అదగడు పతిదారు జోష్ తెచ్చిండు. వెలిగించినావా? కానీ పతిదారు కాకపోతే పతిదారు నేను ఇంకా కేసిన వెంటరా. పతిదారు ముంగట ఉండాలి. నా కొడుకు చూడండి కథ క్రీడాలు మెల్ల ఎంట్రీయా వేరే లెవెల్, నిజంగా వేరే లెవెల్. సో లాస్ట్ ఫైనల్ ఇది. సో ముంబై వర్సెస్ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ అండ్ రజత్ పతిదార్. ముంబై వరల్డ్ క్లాస్ బౌలింగ్, విరాట్ 67, పతిదార్ 64. ఇంకేముంది అంటీ స్విమ్మింగ్ అండి. లాస్ట్కి కృణాలు వస్తాడు ఇక అయిపోయా. ఏరే లెవెల్ బ్యాటింగ్. అమ్మో బాబాయ్ సూపర్. మీ థాట్స్ ఏంటి చెప్పేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం. సో యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.